కోల్కతాలో జరిగిన ఘటనను నిరసిస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలో నేడు ప్రైవేటు ప్రభుత్వ డాక్టర్లు అందరూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి బయలుదేరిన ఈ ర్యాలీ పాలిటెక్నిక్ కళాశాల కొత్త బస్టాండ్ల మీదుగా రాజీవ్ చౌరస్తాకు చేరుకుంది. రాజీవ్ చౌరస్తాలో డాక్టర్లందరూ ధర్నా నిర్వహించారు. ఘటనను నిరసిస్తూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిందితులు ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో కల్పించుకొని నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వారు ప్రధానమంత్రిని కోరారు. వెస్ట్ బెంగాల్లో ఈ నెల 9వ తేదీ నాడు జరిగినటువంటి అత్యాచారం, సామూహిక అత్యాచారం ఏదైతే ఉందో ఒక మహిళా డాక్టర్పై జరిగింది. అది కూడా తన యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్న సమయంలో అర్ధరాత్రి పూట గ్యాంగ్ రేప్కి గురై చనిపోయి ఇప్పటికీ దాదాపుగా 15 రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలలో కంటి తుడుపు చర్యగా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళందరం కూడా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము అందరం కూడా మా యొక్క విధులని బహిష్కరణ చేస్తున్నాం. కానీ ఇంత కష్టంలో, ఇంత బాధలో కూడా మేము అత్యవసర సర్వీసెస్ను బంద్ చేయకపోవడం డాక్టర్ల యొక్క గొప్పతనానికి నిదర్శనం. జరిగింది ఈసారి 12 ఏళ్ల క్రితము ఢిల్లీలో జరిగింది నిర్భయ అని, హైదరాబాద్లో జరిగింది దిశ అని. ఇంకెన్ని రోజులు, ఇంకెంత కాలము? అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. వాళ్ళు పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళము అంటే మళ్ళీ ఇండిపెండెన్స్కి అర్థం ఉండదు కదా. అప్పుడు అదేదో మరి 78 ఏళ్ల క్రితం ఉన్నట్టే మళ్ళీ అంతే కదా. అప్పుడు శూద్రులు వేరే క్యాస్ట్ అని ఇప్పుడు ఏంటి మరి? ఓన్లీ పవర్ అనేది, పవర్ ఒకటే చూస్తున్నారు. ఇప్పుడు ఆ కేసులో, ఇప్పుడు ప్రస్తుతం జరిగే కలకత్తా కేసులో కూడా అక్కడ ఎవరో పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు, ఎవరినో దాచేస్తున్నారు. ఎవరో ఒక మనిషిని అలా తీసుకొచ్చి అలా పడేసి ఈయననే దోషి చేశాడు అని గంటలోపు ఆయన ఒప్పేసుకుంటే అది అయిపోతుందా? ఇప్పుడు కేంద్రం స్పందించాలి, మోదీ గారు స్పందించాలి. మీరు ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో త్వరగా బయటికి రావాలి, శిక్ష పడాల్సిందే ఎవరైనా, కానీ మేము స్పేర్ చెయ్యము. దురదృష్టవశాత్తు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కంటే ఒక వారం రోజుల ముందు ఈ దుర్ఘటన అన్నటువంటిది జరిగింది. ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా సంచరించినప్పుడే మనకు సరైనటువంటి స్వాతంత్రం వస్తుందని చెప్పేసి మహాత్మా గాంధీ పేర్కొనమన్నటువంటిది ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను.